అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశమయ్యారు. 2 భాగాలుగా జరగనున్న ఈ మీటింగ్లో ఉదయం జనగణనపై సీఎస్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యారు. మంత్రులు, డీజీపీ ముఖ్య కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశమయ్యారు. 2 భాగాలుగా జరగనున్న ఈ మీటింగ్లో ఉదయం జనగణనపై సీఎస్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యారు. మంత్రులు, డీజీపీ ముఖ్య కార్యదర్శులు సమావేశంలో పాల్గొననున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ముఖ్య కార్యదర్శుల సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా 99 రోజుల ప్రణాళికకు సంబంధించి ఇందులో చర్చిస్తున్నారు. మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రణాళికకు సంబంధించి జూన్ 12వ తేదీ వరకు అంటే 99 రోజుల పాటు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి ఇందులో చర్చిస్తారు. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికీ చాలా వరకు ఇటీవల జరిగిన క్యాబినెట్లో కూడా ఇది చర్చకు జరిగింది. ఆ తర్వాత మంత్రులకు వీటి మీద వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కలెక్టర్లను, అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను పిలిచి ఉదయం నుంచి కూడా సమావేశం జరుగుతుంది. ఉదయం జరిగిన సమావేశంలో సీఎస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనగణనకు సంబంధించి చర్చించడం జరిగింది. హౌస్ హోల్డింగ్ ఆపరేషన్ అనే దానికి సంబంధించి అంటే త్వరలో చేపట్టబోయే హౌస్ హోల్డింగ్ సర్వే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 34 అంశాల మీద కూడా పూర్తిగా కలెక్టర్లకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఇది పూర్తిగా డిజిటల్లో కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పౌరుల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సిఎస్ కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పనులకు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించిన అంశాలు క్షేత్రస్థాయి వరకు కూడా ప్రభుత్వ పథకాలను తీసుకోవాలనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 జిల్లా కలెక్టర్లను ఆదేశించనున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో కలెక్టర్ల పనితీరుకు సంబంధించి కూడా బేరీజ్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా కలెక్టర్లు చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల ప్రభుత్వానికి ఎలాంటి పేరు వచ్చింది, వాటికి సంబంధించి కలెక్టర్లకు గ్రేడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ కలెక్టర్ బాగా పనిచేస్తున్నారు, ఏ కలెక్టర్ పనిచేయడం లేదు, ఎందుకు పనిచేయడం లేదు అనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేడింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఆయన చెప్పిన విషయాల ప్రకారం చూసుకున్నట్లయితే కలెక్టర్లు మంచిగా పనిచేస్తే ఖచ్చితంగా ప్రోత్సహిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రోత్సాహక బహుమతులను కూడా అందజేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశంలో కూడా మళ్ళీ ప్రోత్సహించే విధంగా కలెక్టర్లను మంచి పనులకు కోసం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసే కలెక్టర్లను ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది కలెక్టర్లు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. అది ఇటీవల కాలంలో ముఖ్య కార్యదర్శుల సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని విషయాల మీద మాట్లాడతానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఏ కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఏ కలెక్టర్ను మెచ్చుకుంటారు, ఏ కలెక్టర్ పనితీరు ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి ఈరోజు ఇచ్చే గ్రేడింగ్స్ చాలా ఉత్కంఠ రేపుతున్నాయి. చాలామంది కలెక్టర్లను కూడా ఇటీవల కాలంలో బదిలీ చేయడం జరిగింది. సుమారుగా 10 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను వారి పనితీరు ఆధారంగా కొంతమందిని సెక్రటరీలుగా, స్పెషల్ సెక్రటరీలు, స్పెషల్ కమిషనర్లుగా కూడా నియమించడం జరిగింది. మరికొంతమందిని మాత్రం ఇతర జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది. కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలని చెప్పేసి పదే ముఖ్యమంత్రి హెచ్చరిస్తూ వస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఆయా కలెక్టర్లతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆ జిల్లాలోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, శాసనసభ్యులందరినీ కూడా కలుపుకుపోవాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా కలెక్టర్లు మంచి పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి
పదే పదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ పనులకు సంబంధించి 99 రోజులకు సంబంధించిన ప్రణాళికలో కూడా ఆయా శాఖలకు సంబంధించిన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పేసి సిఎస్ను ఆదేశించడం జరిగింది. సిఎస్ ఉదయం కలెక్టర్ల సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు కలెక్టర్లకు. ఆయా శాఖల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లకు ఆ నివేదికలను పంపిణీ చేయడం జరిగింది. ఆ నివేదికల ఆధారంగా రాబోయే 99 రోజుల పాటు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన టార్గెట్లను రీచ్ కావాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రస్తుతం చాలా వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి, భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పడంతో పాటుగా అటవీ శాఖకు సంబంధించిన అనుమతులకు సంబంధించి కూడా